ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆల్రెడీ మనము ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ బ్లాస్ట్ పైన చాలా అవేర్నెస్ డెమో వీడియోస్ చేయడం జరిగింది. రీసెంట్గా మనం అమీర్పేటలో చూస్తే గనక రన్నింగ్లో ఉన్నటువంటి వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అయ్యింది. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా సరిగా తెలిసి రాలేదు. బ్లాస్ట్ అవ్వడం అనేది చాలా ఘోరం కదా. సో అసలు వాషింగ్ మిషన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతాయి, దానికి గల కారణాలు ఏంటి, మన ఇంట్లో ఉన్నటువంటి వాషింగ్ మిషన్ ని మనము ఎలా వాడుతున్నాము? వేస్తారు మ్యాట్స్, ఇవి కూడా వేస్తారా? వాషింగ్ మిషన్ లో కాళ్ళ కింద మ్యాట్స్ కానీ, షూస్ కానీ, బ్యాగ్స్ కానీ, మా ఇంటి పక్కన వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు మ్యాట్స్ వేస్తారు, షూస్ వేస్తారు, బ్యాగ్స్ అన్నీ వేస్తుంది కదా, నేను కూడా వేస్తానని చెప్పి చెప్పినా కానీ వేస్తారు. వాళ్ళకి బద్ధకం. ఇప్పుడు మ్యాట్స్ తుడుస్తాం, అదంతా దానికి ఉన్న చిన్న చిన్న స్టోన్స్ కానీ అలాంటివన్నీ లోపల ఈ స్టీల్ డ్రమ్ ఉంటుంది కదా, ఈ స్టీల్ డ్రమ్ వెనకాల ఇంకోటి ప్లాస్టిక్ డ్రమ్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ డ్రమ్ కి స్టీల్ డ్రమ్ కి ఒకటి షాఫ్ట్ అనేది ఉంటుంది, వై జంక్షన్. ఆ ఎక్సాంగిల్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎందుకు పగిలింది అనేది ఒక మెయిన్ కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? మెయిన్ ఓవర్లోడ్ వేయడం, క్లోత్స్ అనేది ఓవర్లోడ్ వేయడం వల్ల, ప్లస్ కింద అన్ఈవన్గా అన్బ్యాలెన్సింగ్ ఉండడం వల్ల అది 1400 ఆర్పిఎం స్పీడ్గా తిరగడేటప్పుడు వైబ్రేషన్ అవి అలాంటివి వస్తూ ఉంటాయి. ఒకటైతే ఓవర్లోడింగ్ అన్నారు, ఇంకొకటి ఏంటంటే స్టాండ్ కింద బ్యాలెన్సింగ్ లేక కొందరు బ్రిక్స్ పెడుతూ ఉంటారు, కొందరు టైల్స్ పెడుతూ ఉంటారు, కొందరు అప్ అండ్ డౌన్, పైన కొంచెం మిషన్ కింద కొంచెం మిషన్, కొందరు రెంటర్స్లో వాళ్ళకి కన్వీనియంట్ లేకపోవడం వల్ల అలా పెడుతూ ఉంటారు, నడుస్తుంది కదా అని. అలా చేయడం వల్ల హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈరోజు నేను మళ్ళీ రావాల్సి వచ్చింది వీడియో చేయడానికి. ఆల్రెడీ మనము ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ బ్లాస్ట్ పైన చాలా అవేర్నెస్ డెమో వీడియోస్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నేను వాషింగ్ మిషన్ మీద చేయడానికి వచ్చేసాను. ఎందుకంటే రీసెంట్గా మనం అమీర్పేటలో చూస్తే గనక రన్నింగ్లో ఉన్నటువంటి వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అయ్యింది. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా సరిగా తెలిసి రాలేదు. మరి ఈరోజు ఒక్కసారి నేను సీనియర్ టెక్నీషియన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అసలు వాషింగ్ మిషన్ ఎందుకంటే నిత్యం ఇది ఇంట్లో వాడే వస్తువు, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా మనము బట్టలు వేస్తాము, వాషింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రోజు వాడే ఇలాంటి వస్తువులు, ఇలాంటి పరికరాలు కూడా బ్లాస్ట్ అవ్వడం అనేది చాలా ఘోరం కదా. మరి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు, బట్ ఉంటే మాత్రం పరిస్థితి మనం చెప్పుకోలేము. సో అసలు వాషింగ్ మిషన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతాయి, దానికి గల కారణాలు ఏంటి, మన ఇంట్లో ఉన్నటువంటి వాషింగ్ మిషన్ ని మనము ఎలా వాడుతున్నాము? మరి ఈ రోజు టెక్నీషియన్ నాగరాజ్ గారు మనతో పాటు ఉంటారు. సో చెప్తారు. ఈ వీడియో ఎక్కడ కూడా పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చివరికి మీకే అర్థమైపోతుంది మన ఇంట్లో మన వాషింగ్ మెషిన్ ని మనము ఎలా వాడుతున్నాం అనేది. సో ఇంక లేట్ చేయొద్దు, సీనియర్ టెక్నీషియన్ నాగరాజ్ గారు మనతో పాటు ఉంటారు, సార్ తో మాట్లాడు. నమస్తే నాగరాజ్ గారు. నమస్తే నాగరాజ్ గారు, మరి రీసెంట్ గా అమీర్పేట జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు. వాషింగ్ మిషన్, రన్నింగ్ లో ఉన్నటువంటి వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అయ్యింది, చల్లా చెదురు అయిపోయి పార్ట్స్ అన్ని కూడా అంటున్నారు. యాజ్ అ సీనియర్ టెక్నీషియన్ గా ఒక్కసారి మా వ్యూవర్స్ కి ఎందుకు బ్లాస్ట్ అవుతుంది? మామూలుగా నేను ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ డెమోస్ కూడా చేశాను, బ్లాస్ట్ అయ్యాయని చెప్పి. మరి వాషింగ్ మిషన్ కూడా బ్లాస్ట్ అవుతుందా అంటే ఇప్పుడు మా కస్టమర్స్ అందరికి, ఎవరైతే వాషింగ్ మిషన్ వాడతారో అందరికి ఒక డౌట్ ఉంది. సో ఏంటండి బ్లాస్ట్ ఎందుకు అవుతుంది? నా పేరు నాగరాజ్, 19 years సీనియర్ టెక్నీషియన్. ఈ సుమన్ టీవీ వాళ్ళు ఈ యొక్క వాషింగ్ మిషన్ అవేర్నెస్ గురించి ఈ యొక్క టాపిక్ నా ముందు మన ప్రేక్షకుల ముందు తెచ్చినందుకు చాలా సుమన్ టీవీ వాళ్ళకు కృతజ్ఞతలు. మీరు అందరూ బ్లాస్ట్ అయింది అంటున్నారు. వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అవ్వలేదండి, జస్ట్ పగిలిపోయింది. బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవంటారా? దీంట్లో బ్లాస్ట్ అయ్యే అలాంటివి ఏం పార్ట్స్ ఉండవండి. దీంట్లో జస్ట్ బ్రేక్ అవ్వడం. ఆ బ్రేక్ అవ్వడం ఎందుకు అయింది, ఎలా అయిందో అని నేను మీకు ఎక్స్ప్లెయిన్. పగిలింది అంటున్నారు, ఇప్పుడు పగిలింది అంతే, మొత్తం పార్ట్స్ అన్ని చల్లా చెదరైపోయాయి అని అంటున్నారు. బ్లాస్ట్ కాదు, వాషింగ్ మిషన్ పగిలింది. పగలడం అంటే మామూలుగా ఏదైనా మనం హెవీగా వేస్తే గానీ అది పగిలిపోదు కదా, అంటే వాషింగ్ మిషన్ పగలడానికి కారణాలు ఏంటండి? వాషింగ్ మిషన్ హెవీ లోడ్ వేయడం వల్ల పగిలింది, లేదంటే మనకి అన్బ్యాలెన్సింగ్ ఉన్నా గానీ ప్రాపర్ గా కింద మనకి లెవెలింగ్ కరెక్ట్ లేకున్నా అప్ అండ్ డౌన్, కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో కింద కొంచెం బ్రిక్స్ పెడతారు, కొందరు టైల్స్ లాంటివి పెడతారు. అలాంటివి కాకుండా లెవెలింగ్ కరెక్ట్ ఉండాలండి. కింద కొంచెం గరుకులుగా ఉండే లెవెల్ చూసుకోవాలి, అప్ అండ్ డౌన్స్ ఉండకుండా లెవెలింగ్ కరెక్ట్ ఉండాలి. ప్లస్ ఓవర్లోడ్ వేస్తారు కస్టమర్స్. కొందరు ఏదంటే మేడ్స్ ఉంటారు, మేడ్స్ కప్ప చెప్పేసి ఓనర్స్ వెళ్ళిపోతారు. వాళ్ళు 2 ట్రిప్లు అయ్యేది 1 ట్రిప్ వేసి తొందర ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి అలా వేయడం వల్ల అడుగుతాయి. కొన్ని ఇంకా ఐటమ్స్ ఏవైతే వేయకూడదు ఉంటాయి కొన్ని, అవి కూడా వేస్తారు.
పక్కన వాళ్ళ ఇంట్లో వేసాం కదా మన ఇంట్లో కూడా వేద్దాం అని చెప్పేసి అలా వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల మెయిన్ కస్టమర్ యూసేజ్ వల్లనే అది హెవీ లోడ్ అయిపోయి అన్బ్యాలెన్సింగ్ అయ్యి. అంటే ఒక విషయం చెప్పండి నాగరాజ్ గారు, అంటే రీసెంట్ గా జరిగిన అమీర్పేటలో ఇన్సిడెంట్ లో అవును, మెయిన్ ప్రాబ్లం ఓవర్లోడ్ వేయడం వల్లే పగిలింది అంటున్నారా? ఓవర్లోడ్ వేయడం వల్ల ప్లస్ అన్బ్యాలెన్సింగ్, ఇవి రెండే రీజన్స్ అండి. అది పగలడం అంటారు, బ్లాస్ట్ అవ్వడం అంటే ఏదో పేలి లోపలంతా వైర్లు మొత్తం ఏం ఫైర్ ఏం రాలేదు కదా. ఫైర్ అనేది వస్తేనే మనకి అది మీకు బ్లాస్ట్ అయింది అన్నట్టు. ఓవర్లోడ్ అంటున్నారు. మరి ఒకవేళ ఓవర్లోడ్ వేసాము, మనకి అవును. తెలియదు, మీరు మెయిడ్స్ కూడా చెప్తారని చెప్తున్నారు అవును. కదా. సపోజ్ ఓవర్లోడ్ వేసాము, మనకి ఏమి సిగ్నల్స్ రావు, అంతా ఆటోమేటిక్ కదా అంతా. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఏ మోడల్స్ లో అయినా ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ ఏ బ్రాండ్ తరఫున ఆ బ్రాండ్ కి కొన్ని ఎర్రర్ కోడ్స్ ఉంటాయి. బ్యాలెన్సింగ్ అన్బ్యాలెన్సింగ్ ఉన్నా గానీ, లెవెలింగ్ అన్బ్యాలెన్సింగ్ ఉన్నా గానీ ఎర్రర్ కోడ్ రావడం, వాటర్ లోపలికి తీసుకోకుండా ఎర్రర్ కోడ్ రావడం, వాటర్ బయటికి వెళ్ళకపోయినా ఎర్రర్ కోడ్ రావడం, మోటార్ ఎర్రర్, ప్రతి ఒక్క బ్రాండ్ కి ఒక్కొక్క కోడ్స్ ఉంటాయి. సపోజ్ యూసీ అంటే అన్బ్యాలెన్సింగ్, యూఎల్ అని ఉంటది కొన్నిట్లో. అట్లా కొన్ని వాటర్ రాకపోతే కొన్ని 4C అనేది, డోర్ ఓపెన్ చేస్తుంటే DC అని, లేదంటే DL అని, ఒక్కొక్క బ్రాండ్ ని బట్టి వాళ్ళకి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ ఫస్టే మిషన్ కొన్నప్పుడే పైన స్టిక్కర్ ఉంటుంది, మాన్యువల్ బుక్ కూడా ఉంటుంది. సో నాగరాజ్ గారు, ఒక్కసారి మా వ్యూవర్స్ కి, అంటే మీరు పగిలింది అని అంటున్నారు కదా, సో ఎలా పగులుతుంది, ఏంటి, ఎందువల్ల పగులుతుంది అనేది ఒకసారి డెమో చూపిస్తారా? ఓకే అన్న. ఇది వచ్చి వాషింగ్ మిషన్ ఒక కెపాసిటీ ఒకవేళ 6 kgs ఉందనుకోండి, మనం 4 kgs వరకే వేయాలి. ఒకవేళ 10 kgs ఉందనుకోండి 7 kgs వేయాలి. ఎంత కెపాసిటీ ఉందో దానికంటే ఒక 2 kgs తగ్గించి వేస్తే మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. మోటార్ లైఫ్ కానీ, డ్రమ్ లైఫ్ కానీ ఎక్కువ వస్తుంది. మనకు సపోజ్ 6 kgs అంటే 4 kgs వేసుకోవాలి. 4 kgs ఈక్వల్ టు 4 మెంబర్స్కి, 4 అడల్ట్స్కి, 4 పాయింట్స్, 4 షర్ట్స్, 4 పేర్స్. అదే జీన్స్ అయితే ఒక్క జీన్స్ 1 kg లాగా క్యాల్కులేట్ చేసుకోవాలి. 4 జీన్స్. శారీస్ కూడా 4 వేసుకోవచ్చు, పంజాబ్ డ్రెస్ 4. బెడ్షీట్స్ లాంటివి 1 వేసుకోవాలి. అది 3 ఏ క్లోత్స్ వేసుకున్నా కానీ కుప్పలు లాయకుండా విడివిడిగా పాకెట్స్ అన్ని చెక్ చేసుకొని వేసుకోవాలి. 3/4 ఉండేలాగా చూసుకోవాలి. పైన 1/4 ఖాళీగా ఉంటే కింది పైకి కిందికి వెళ్ళి వాషింగ్ క్వాలిటీ కూడా బాగా వస్తుంది. కొందరు ప్లేస్ ఉంది కదా మొత్తం తోసేస్తారు. అలా తోయడం వల్ల ఏంటంటే ఎక్కడ బట్టలు అక్కడే తిరగడం, బట్టలు సరిగా వాషింగ్ అవ్వకపోవడం, బట్టలు క్లోత్స్ మీద బ్లాక్ పాయింట్ మీద వైట్ ప్యాచెస్ రావడము, ప్లస్ వాషింగ్ క్వాలిటీ సరిగా లేదు అనడము. కొందరు బోర్ వాటర్ వల్ల, కొన్నేమో లిక్విడ్స్, సర్ఫ్ వల్ల, అలాంటివి చాలా రీజన్స్ ఉంటాయి. దానికి చూపిస్తాను. మీరు అన్నారు కదా ఒకటే బెడ్షీట్ వేసుకోవాలా? మనకి డబల్ బెడ్షీట్స్ అయితే 1, సింగిల్ బెడ్షీట్స్ అయితే 2 వేసుకోవచ్చు. క్లోత్స్ కూడా వేయడం, కొందరు మ్యాట్స్ వేస్తారు. కాళ్ళ కింద ఉన్న మ్యాట్స్, అసలు వాషింగ్ మిషన్ లో కాళ్ళ కింద మ్యాట్స్ గానీ, షూస్ గానీ, బ్యాగ్స్ గానీ అలాంటివి ఏవి వాషింగ్ మిషన్ లో వేయొద్దు. మా ఇంటి పక్కన వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు మ్యాట్స్ వేస్తారు, షూస్ వేస్తారు, బ్యాగ్స్ అన్ని వేస్తుంది కదా, నేను కూడా వేస్తానని చెప్పి లేడీస్ కి అంతా ఇది అలవాటు అయిపోయింది. అలా వేయడం వల్ల త్వరగా డ్యామేజ్ అవ్వడం, త్వరగా ఏమన్నా సర్వీస్ చెప్తున్నారు కదా, షూస్ వేస్తారు, మ్యాట్స్. అవునండి, ఇవి కూడా వేస్తారా? వేస్తారండి, చాలా మంది చెప్పినా గానీ వేస్తారు. వాళ్ళకి బద్ధకం. ఇప్పుడు బయట అంతా తిరిగేసి వచ్చేసి మ్యాట్స్ తుడుస్తాం, అదంతా దానికున్న చిన్న స్టోన్స్ గానీ అలాంటివన్నీ లోపల ఈ స్టీల్ డ్రమ్ ఉంటుంది కదా, ఈ స్టీల్ డ్రమ్ వెనకాల ఇంకోటి ప్లాస్టిక్ డ్రమ్ ఉంటది. ఆ ప్లాస్టిక్ డ్రమ్ కి స్టీల్ డ్రమ్ కి ఒకటి షాఫ్ట్ అనేది ఉంటది, వై జంక్షన్. ఆ ఎక్సాంగిల్ అనేది బ్రేక్ అయిపోతుంది ఓవర్లోడ్ కి. అది వాళ్ళకి ఇప్పుడు అమీర్పేటలో ఇష్యూ అన్నారు కదా. ఇష్యూ ఏంటంటే మొత్తం పగిలింది అంటారు. ఫస్ట్ అది అంతా అయ్యే వరకు చూడకుండా ఫస్ట్ 2-3 days ముంగట్నే మనకి అది బ్రేక్ అవ్వే ముందే మనకు కొంచెం హింట్ ఇస్తుంది. సౌండ్ రావడం, చిన్న ఫస్ట్ స్లోగా సౌండ్ రావడం, తర్వాత డగ అని కొట్టుకోవడము, అక్కడ నుంచి ముందుకు జరగడము, టక అని సౌండ్ వచ్చినప్పుడే మనం ఆపేసి టెక్నీషియన్, కాల్ సెంటర్ కంపెనీకి బ్రాండ్ వాళ్ళని పిలుచుకొని చూయించుకోవాలి. నడుస్తుంది కదా, మొత్తం అయిపోయే వరకు చూద్దామని చెప్పేసి మొత్తం పీకల మీద వచ్చే వరకు చూసుకుంటారు. ఇలా అవుతుంది. సో వ్యూవర్స్, మరి నాగరాజ్ గారు చెప్పారు కదా, మొన్న బ్లాస్ట్ జరగలేదు, పగిలింది అని చెప్తున్నారు. వాషింగ్ మిషన్ వాడే వాళ్ళు మనం బట్టలు వేసామా, వాష్ చేసామా, తీసామా ఇదే చూస్తారు. సో మనకి ఇది అవసరం లేని పని కదా. కాకపోతే మేమేంటంటే డెమోలో ఈరోజు ఒక అవేర్నెస్ చేయడానికే వచ్చాము. ఎక్కువ లోడ్ వేయడం వల్లే పగిలిందని చెప్తున్నారు. సో ఎక్కువ లోడ్ వేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎందుకు పగిలింది అనేది ఒక్కసారి డెమో చూద్దాం. నాగరాజ్ గారు, ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ డ్రమ్ అండి. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో లోపల వచ్చేసి ఫస్ట్ స్టీల్ డ్రమ్ ఉంటుంది. దాని బ్యాక్ సైడే మనకు షాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఎక్సాంగిల్ అని అంటారు దాన్ని. దాని బ్యాక్ సైడ్ మనకు టబ్ ఉంటుంది, ప్లాస్టిక్ డ్రమ్. ఆ ప్లాస్టిక్ డ్రమ్ లో నుంచి మనకి వాటర్ అనేది ఫోర్స్ గా ఇటు స్టీల్ డ్రమ్ లోకి వచ్చేసి వాషింగ్ క్వాలిటీ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ గా వేడి నీళ్ళతో వాష్ చేస్తుంది. ఇది మనకి వాషింగ్ మిషన్ ఒక సర్కిల్.
ఈ వాషింగ్ మిషన్ మనకు వైబ్రేషన్ అవ్వకుండా ఉండడానికి కూడా మనకు ఫస్ట్ లోపల స్టోన్ పెట్టి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 4 to 5 కేస్ స్టోన్ ఉంటది. ఒక 3 ఉంటాయి స్టోన్స్. ఇక్కడ ఫ్రంట్ 2 సైడ్స్ కు ఉంటాయి. ప్లస్ మనకి డ్రమ్ పైన కూడా టబ్ పైన కూడా ఒక స్టోన్ ఉంటది. ఇది సిమెంట్ తో తయారు చేసిన స్టోన్, అంత త్వరగా పగలదు. ఇది మనకి ఇది స్పీడ్ గా తిరిగి అండ్ ఇండికేషన్ వాళ్ళకి టక సౌండ్ వచ్చినా గానీ వేయడం వల్ల తిరిగి అన్ని ఎక్కడిదక్కడ స్కూల్ విడిపోయి ఒకటేసారి మనకి నార్మల్ ఇంట్లో ఫ్యాన్ ఒక 800 RPM 700 RPM ఉంటది. అదే ఇది కొన్ని మోడల్స్ లో 1200, కొన్ని మోడల్స్ లో అప్ టు 1400 RPM వరకు ఉంటది. ఎంత చాలా స్పీడ్ గా తిరగడం వల్ల తిరిగి ఆ టక అని తిరగడం వల్ల అది అన్ని ఎక్కడ పార్ట్స్ వదిలేసి ఆ స్పీడ్ ఫోర్స్ కి ఒకటేసారి ఇది లేవడము, దీనికి తగలడము, ఇట్లా మొత్తం ఇవి రాళ్ళు పగిలి అక్కడక్కడ పడడం జరిగింది. అది పగిలిపోవడం అంతేగాని దాన్ని బ్లాస్ట్ అన్నారు. బ్లాస్ట్ అవ్వడానికి దీంట్లో అలాంటి పేలే పదార్థాలు అంటే దీంట్లో ఏం ఐటమ్స్ అలాంటివి ఉండవు. మనం గనక మీరు అన్నారు టక్ శబ్దం సౌండ్ వచ్చినప్పుడే ఆపేస్తే అంత ప్రమాదం జరిగేది. ఫస్ట్ 3-4 డేస్ నుంచే అది ఫస్ట్ ఇండికేషన్ చూపిస్తుంది. కానీ వాళ్ళు ఇంకా టైం వాళ్ళకు కుదరక, లేదంటే వాళ్ళు టెక్నీషియన్లు ఇస్తాం వాళ్ళు డబ్బులు అడుగుతారు కాబట్టి కొందరు అలాగే మేనేజ్ చేద్దాం ఉన్నంత కాలం అనేసి డగడగా అని కొట్టుకున్నా గానీ అలాగే నడిపియడం వల్ల ఇలా మనకి. ఒక్క విషయం చెప్పండి, మా వ్యూవర్స్ అందరు ఈ వీడియో చూస్తున్నారు. సో వాషింగ్ మిషన్ మాకు కూడా ఉంది, మేము వాడుతున్నాము. ప్రతి ఒక్కటి వేస్తారు వాషింగ్ మిషన్ లో, చెప్పులు వేస్తారు, బ్యాగ్లు వేస్తారు, మ్యాట్స్ వేస్తారు అని చెప్తున్నారు. సో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో వాషింగ్ మిషన్ నిన్నటి వరకు అంత బ్లాస్ట్ అని అంటున్నాం. నేను స్టార్టింగ్ అదే చెప్పాను. సో మీరు క్లారిటీ ఇచ్చారు, బ్లాస్ట్ కాదండి పగిలింది అంటున్నారు. ఒక్కసారి మా వ్యూవర్స్ కి చెప్పండి ఎందుకు పగిలింది అనేది, ఒక మెయిన్ కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ఎందుకు పగిలింది? మెయిన్ ఓవర్లోడ్ వేయడం, ఫ్లోర్స్ అనేది ఓవర్లోడ్ వేయడం వల్ల, ప్లస్ కింద అన్ఈవెన్ గా అన్బ్యాలెన్సింగ్ ఉండడం వల్ల అది 1400 RPM స్పీడ్ గా తిరగడేటప్పుడు వైబ్రేషన్ అవి అలాంటివి వస్తూ ఉంటాయి. కావున మీరు అలాంటి బట్టలు అనేది లోడ్ ఎక్కువ వేయకుండా ఎన్ని కేజెస్ దానికి ఒక 1-2 కేజెస్ తగ్గించి వేసుకుంటే మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఒకటైతే ఓవర్లోడింగ్ అన్నారు, ఇంకొకటి ఏంటంటే స్టాండ్ కింద మెయిన్ కింద బ్యాలెన్సింగ్ లేక కొందరు బ్రిక్స్ పెడుతూ ఉంటారు, కొందరు టైల్స్ పెడుతూ ఉంటారు, కొందరు అప్ అండ్ డౌన్ పైన కొంచెం మిషన్ కింద కొంచెం మిషన్, కొందరు రెంటర్స్ లో వాళ్ళకి కన్వీనియంట్ లేకపోవడం వల్ల అలా పెడుతూ ఉంటారు, నడుస్తుంది కదా అని. అలా చేయడం వల్లనే మెయిన్ ఇది జరుగుతుంది. చాలా మంది ఏంటంటే వేలు పెట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎప్పుడైనా మనము టేక్ ఇట్ ఈజీ లాగా చూసుకోవద్దు, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దీనికి ప్లాస్టిక్ స్టాండ్, ఆన్లైన్ లో అడ్జస్టబుల్ స్టాండ్స్ అలాంటి ఏం యూజ్ చేయకుండా కరెక్ట్ ఏదైతే సైజ్ ఉందో ఆ వాషింగ్ మిషన్ మోడల్ ప్రకారంగా అదే సైజ్ స్టాండ్, వీల్స్ ఉంటాయి, సైడ్ జాకీస్ ఉంటాయి. వీల్స్ మీద కొందరు పెడతారు, జాకీస్ మీద టైట్ చేయరు. ఇక్కడ సైడ్ కు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనకు కరెక్ట్ పెట్టాక చూసుకోవాలి, ఇట్లా క్రాస్ చెక్ చేసుకోవడం, ఇలాగా కరెక్ట్ ఉందా బ్యాలెన్సింగ్ లేదా, ఎక్కడైతే ఉందో అక్కడ ఇది జాకీస్ తో టైట్ చేసుకోవడం. అంతేని వీల్స్ మీదే పెట్టడం వల్ల కూడా తిరుగుకుంటూ అటు వెళ్ళిపోతుంది. ఈ జాకీస్ అనేది కరెక్ట్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ టెక్నీషియన్ ఎవరైతే వస్తారో డెమోకి అతను కరెక్ట్ గా ప్రాపర్ చేసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడే కరెక్ట్ గా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒక విషయం చెప్పండి నాగరాజ్ గారు, మీరు యాజ్ టెక్నీషియన్ గా మీ దగ్గరికి మెషిన్స్ వస్తానే ఉంటాయి కదా, ఎక్కువగా వచ్చేది తరచుగా ఏ సమస్యతో వస్తూ ఉంటుంది వాషింగ్ మిషన్? అంటే ప్రాబ్లం దేని మీద వస్తుంది ఎక్కువగా? మెయిన్ వచ్చేసి కొన్ని ఇంట్లో పవర్ కరెక్ట్ గా లేకపోవడం తోటి కొంచెం మదర్ బోర్డ్స్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ప్లస్ మీరు అన్నట్టుగా మెయిన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే లోపల షాఫ్ట్ అనేది బ్రేక్ అవ్వడం. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ లో మనకు ఫ్రంట్ కనబడేది ఓన్లీ ఈ స్టీల్ డ్రమ్ ఒకటి మనకి బయటికి కనిపిస్తుంది. ఈ స్టీల్ డ్రమ్ ఇప్పుడు ఇది లోపల ఉండే పార్ట్ ఈ స్టీల్ డ్రమ్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి దీన్ని మనం షాఫ్ట్ అంటాం, షాఫ్ట్ అని, ఎక్స్ యాంగిల్ అని అలాంటి అంటాం. దీని వెనుక మనకు ప్లాస్టిక్ డ్రమ్ కవర్ అయ్యేసి వస్తుంది. వాటర్ ఫస్ట్ అందులోకి వెళ్ళి అక్కడ నుంచి దీంట్లోకి పుష్ చేసుకొని వస్తుంది. ఇది మెయిన్ వాళ్ళకి బ్రేక్ అవ్వడం, హెవీ లోడ్ వేయడం వల్ల. ప్లస్ మనకి ఈ డ్రమ్ కి అనేది సైడ్ కి షాక్ ఆప్స్ వస్తాయి, సైడ్ కి మనకి ఇలాగా షాక్ ఆప్స్ వస్తాయి. ఇవి కూడా తొందర పోయినప్పుడు ఇది మార్చుకోవాలి, నడుస్తుంది కదా అని అలాగే వేయడం వల్ల కూడా ఈ పగిలిపోయే ఛాన్స్ ఉంటాయి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మొన్న పార్ట్స్ అన్ని కూడా మొత్తం చెల్లా చెదరైపోయి ఇంటి నిండా అంటున్నారు. ఇందాక చెప్పినట్టుగా నాగరాజ్ గారు ఇక్కడ ఒక స్టోన్ కూడా ఉందని చెప్తున్నారు. ఇది పగిలిపోయింది, ఏ పార్ట్ ఆ పార్ట్ మొత్తం చెల్లా చెదర అయింది అంటున్నారు. అంటే ఎందుకు అయింది అంటే ఎంత లోడ్ వేయడం వల్ల అది పగిలింది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మీ ఇంట్లో మీ వాషింగ్ మెషిన్ బట్టలు ఎలా వేస్తున్నారు, ఎలా పడితే అలా తోసేస్తున్నారా? వాషింగ్ మిషన్ ఉంది కదా, అది రన్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి వేసేసి దీన్ని టైట్ గా
నొక్కేసి స్విచ్ ఆన్ చేసి మీ పనులు మీరు చేసుకుంటా ఉంటారు. కొంచెం అలర్ట్ గా ఉండండి. ఎంత కెపాసిటీ ఉందో దానికంటే తక్కువ వేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ వేస్తున్నామా మనం తక్కువ వేస్తున్నాం అనేది మీరే అర్థం చేసుకోవాలి. సో నాగరాజ్ గారు, ఒక్కసారి నాకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఊల్ అని, రెగ్యులర్ అని చెప్పేసి, డైలీ వాష్ అని చాలా ఉంటాయి, సింథటిక్ అనేసి, కాటన్ క్లాత్స్ అనేసి. మరి చాలా మంది వాడరు. మాక్సిమం వాడేది ఏంటంటే డైలీ వాష్ ఒకటి, 30 minutes వాష్ ఒకటి, ఈ రెండే వాడతారు. సో ఆ రెండే వాడడం వల్ల కూడా ఏమన్నా త్వరగా ఇది పాడైపోయే ఛాన్స్ ఉంటాయా? దానివల్ల త్వరగా పాడవడం అలాంటిది ఏమి ఉండదండి. కాకపోతే అన్ని అట్లా విడివిడిగా చేసుకోవాలంటే డైలీ ఒక్కొక్కరు ఇంట్లో ప్యాంట్ షర్ట్ ఉంటది, జీన్స్ ఉంటది, నార్మల్ సింథటిక్ ఉంటాయి, పిల్లల బట్టలు ఉంటాయి, 5-6 ట్రిప్లు వేసుకోవాల్సి వస్తాయి. కాబట్టి అన్ని కంపెనీలో వాషింగ్ మిషన్ లో ఒక డిఫాల్ట్ గా ఒకటి నార్మల్ వాష్ అని ఇస్తారు, డైలీ వాష్ అని, నార్మల్ వాష్ అని, మిక్స్డ్ లోడ్ అని. అలాంటివి వేసుకుంటే పైన్ షర్ట్, శారీ, పంజాబ్ డ్రెస్, ఆల్ క్లోత్స్ మిక్స్ అవ్వడానికి దాంట్లో ఒక ప్రోగ్రామ్, ఒక 45 minutes అలా ప్రోగ్రామ్ ఉంటుంది. 45 minutes లో ఒక 15 minutes వాషింగ్, ఒక 2 times జాడించడము, ఒక 10-12 minutes డ్రై అవ్వడం ఉంటుంది. సో నాగరాజ్ గారు, మామూలుగా చాలా మంది టాప్ లోడ్ కూడా ఉంటాయి, ఫ్రంట్ లోడ్ ఉంటాయి, ట్యాప్స్ ఉండవు కొంత ఇళ్లలో. ఈ టాప్ లోడ్ ముఖ్యంగా చూసుకుంటే వాటర్ బకెట్ లో వాటర్ వేస్తారు కదా, అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అసలు వాషింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఓన్లీ బట్టలు వేసుకోవడము, సర్ఫ్ గానీ లిక్విడ్ గానీ వేసుకొని స్టార్ట్ నొక్కి వెళ్ళిపోతే పూర్తిగా అదే వాటర్ తీసుకోవడము, ఉతకడం, వాటర్ డ్రైన్ చేయడం, మళ్ళీ వాటర్ తీసుకోవడం, జాడించడం, బయటికి డ్రైన్ చేయడం, డ్రై అవ్వడం. ఇది అన్ని వాషింగ్ మిషన్ లో ప్రోగ్రామ్ ఇది. అయితే టాప్ లోడ్ లో కొందరు ఏంటంటే ఓల్డ్ మోడల్స్ కి ఫ్రంట్ ప్యానల్ వచ్చేది, డోర్ ఓపెన్ చేసి వాళ్ళకి వాటర్ రావు, ఓనర్స్ మోటార్ సరిగా తిప్పరు, అలాంటి వాళ్ళు కొన్ని పైనుంచి వాటర్ పోసుకుంటారు బకెట్ తో. అది కూడా చాలా ప్రమాదకరం. అలా పోయడం వల్ల ఫ్రంట్ డిస్ప్లే ఉంటది కదా, డిస్ప్లే పైన వాటర్ పడిపోయి తొందర బోర్డు పాడవుతుంది. కంపల్సరీ వాటర్ కనెక్షన్ ఒకటి ఉండాలి, ప్లస్ వాటర్ అనేది ప్రెషర్ గా ఉండాలి. మనకి ఇక్కడే ట్యాంక్ ఉంది, మన ఇంటి పైన ట్యాంక్ ఉంటే కూడా వాటర్ ప్రెషర్ రావు. దానికి సర్టన్ PCI అని ఉంటది, ఆ ప్రెషర్ తోటి వాటర్ మినిమం పైన ఇంకో ఫ్లోర్ ఉండి దానిపైన ట్యాంక్ ఉంటే వాటర్ అనేది మనకి ప్రెషర్ గా వస్తుంది. దానివల్ల వాషింగ్ క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ దానికి ఇచ్చిన టైంలో అయిపోతుంది. కొన్ని దీంట్లో టిప్స్ ఉంటాయి, అవి టిప్స్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది కంపల్సరీ 50 norm సాకెట్ ఉండాలి, పవర్ కనెక్షన్. దీనికి ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలాంటి పరిస్థితిలో ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది యూజ్ చేయొద్దు. 50 norm సాకెట్ ప్లస్ 320 వైర్, అలా గేజ్ కూడా వైర్ లావుగా ఉండాలి, ప్లస్ లోపల ఎర్త్ వైర్ కూడా కంపల్సరీ ఉండేలా చూసుకోవాలి పవర్. నెక్స్ట్ వాటర్ వచ్చేసి వాటర్ ఫుల్ ప్రెషర్ గా ఉండేలా చూసుకోండి. బోర్ వాటర్ కాకుండా మాంజీరా వాటర్ అలాంటివి ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ డ్రైన్ వాటర్ కూడా బయటికి వెళ్ళేది ప్రాపర్ గా పక్కనే ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? అలాంటి ఇంకోటి వాషింగ్ కూడా కొందరు పైన 2-3 floors ఉన్నాయి అనుకోండి, వాళ్ళు సర్ఫ్ వేసినా లిక్విడ్ వేసినా ప్రాబ్లం లేదు. మనకు ఒకటే ఫ్లోర్ ఉంది అనుకోండి, సర్ఫ్ వేస్తే బట్టలకి అంతా అంటుకోవడం, వాటర్ ప్రెషర్ తగ్గడం వల్ల వాషింగ్ సరిగ్గా అవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి లిక్విడ్ వాడితే ఇంకా ఎక్కువ తొందర వాటర్ లో డైల్యూట్ అయిపోయి వాషింగ్ బాగుంటది. అంటే సో మెయిన్లీ ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మెయిన్ హెవీ లోడ్ వేయొద్దు. హెవీ లోడ్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది బాగా, అంటే పగిలడం అనేది. ప్లస్ సర్వీస్ కూడా ఆన్ టైమ్ లో సర్వీస్ ఇవ్వాలండి. మనకి దీంట్లో కొన్ని యూసేజెస్ టిప్స్ చెప్తాను, అది ఒకసారి చూసుకోండి. బట్టలు మెయిన్ 6 kgs అన్నారని 6 వేయకుండా 4 kgs అంటే 3/4 డ్రమ్ లో 3/4 లో ఉండే వరకు చూసుకోవాలి. క్లాత్స్ వచ్చేసి ఆఫ్టర్ ఎవ్రీ వాష్ మీరు చేయాల్సింది ఈ గ్యాస్ కిట్ అనేది క్లాత్ తో ఇలా తూడ్చుకోవడం. డైలీ ఆఫ్టర్ వాష్ ఈ క్లాత్ తో ఇది తూడ్చుకోవడం. ఏమైనా కాయిన్స్, పిన్స్ వచ్చినా, ఏమైనా హెయిర్స్ వచ్చినా అవి క్లీన్ అవ్వదు. అది ఒకవేళ క్లీన్ చేయలేదు అనుకోండి, ఎవ్రీ 3 months ఒకసారి ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తే లోపల డక్కన్ ఓపెన్ చేస్తే కాయిన్స్, గుండిసులు ఏమైనా ఉంటే అక్కడ కలెక్ట్ అవుతాయి. అది ఎవ్రీ 2 months కి చేయాలి. ప్లస్ ఎవ్రీ 40 washes కి ఒకసారి వచ్చేసి ఈ డ్రమ్ క్లీన్ చేయడం. దానికి కొన్ని కంపెనీలో పౌడర్స్ ఉంటాయి, డీస్కేల్ పౌడర్స్, లిక్విడ్స్ అనేది. అలాంటివి ఎవ్రీ 40 washes కి ఒకసారి బట్టలు ఏమి వేయకుండా ఎంటీగా ట్యాప్ ఆన్ చేసి, పవర్ ఆన్ చేసి, డ్రమ్ క్లీన్ ఆప్షన్ పెట్టేసి, డీస్కేల్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ వేసేసి స్టార్ట్ నొక్కితే, లేదంటే వైట్ వెనిగర్ కానీ వేసేసి స్టార్ట్ నొక్కితే వాటర్ తీసుకొని వేడిగా అయిపోయి వాటర్ వేడి నీళ్ళలో ½ an hour నానబెట్టి దాని తర్వాత డ్రమ్ అంతా క్లీన్ చేసేస్తుంది. ఎవ్రీ 40 washes కి ఒకసారి కంపల్సరీ చేయాలి. ఇక్కడ ఒకటి ఫిల్టర్ ఉంటదండి బ్యాక్ సైడ్. వాటర్ మెయిన్ ట్యాప్ లో నుంచి వచ్చే వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్లెట్ పైప్ బిగిస్తాము. ఇక్కడ ఆ పార్ట్ అనేది ఇది ఇన్లెట్ వాల్వ్ అంటారు. ఇది వచ్చేసి ఇక్కడ పైప్ బిగిస్తాం. ఎవ్రీ 1 month కి ఒకసారి ఆ పైప్ మనం ఇప్పేసి లోపల ఒక మెష్ ఉంటుంది. ఈ మెష్ ఎవ్రీ 1 month కి ఒకసారి
చేతితో తీయడం, లేకపోతే టెస్టర్ కానీ ఏదైనా పిన్ పెట్టి లాగడం. లాగేసుకొని ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఈ జాలి డస్ట్ మొత్తం అంతా ఉంటుంది. మనం పైన ట్యాంక్ కడగకపోతే ట్యాంక్ లో ఉన్న సన్న మట్టి గానీ నాజు గానీ అలాంటిదంతా ఇక్కడ ఉంటది. కొన్నిటికి 2 ఉంటాయి, కొన్నిటికి 2 మెష్లు ఉంటాయి. అదంతా తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసి తిప్పేయడం. మొత్తం క్లీన్ చేసి ఊదుకోవాలి. ఒకసారి లైట్ కింద చూసుకోవాలి. మొత్తం హోల్స్ అన్ని ఆల్ క్లియర్ ఉండాలి. ఇవన్నీ ఇది ఎవ్రీ 1 month ఒకసారి కంపల్సరీ చేయాలి. దీనివల్ల వాటర్ కూడా చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్ లో మాది వాటర్ ఫుల్ ప్రెజర్ వస్తుండే 1 hour లో అయిపోయేది, ఇప్పుడు 3 hours అయినా అవ్వట్లేదు అంటే దానికి కారణం మెయిన్ ఇది. ఈ చిన్న దానికి మీరు కంప్లైంట్ లాంచ్ చేయడం, ఇవి చిన్నవి మీరే చేసుకోవాలి, కస్టమర్సే చేసుకోవాలి ఇంట్లో. నేను చెప్పినట్టుగా మీరు పాటిస్తే కొంచెం లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, కరెక్ట్ గా ఏం ప్రమాదాలు కాకుండా ఉంటాయి. సో నాగరాజ్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మన అమీర్పేట జరిగినటువంటి ఇన్సిడెంటే మరొక ఇంట్లో జరగకుండా, ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు కాబట్టి పర్వాలేదు, మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక్కసారి మా వ్యూవర్స్ టిప్స్ ఏంటంటే, లోడ్ అనేది ఎక్కువ వేయకండి. ఎన్ని కేజెస్ దానికి ఒక 2 kgs తగ్గించి వేయండి. త్వరగా అయ్యేది చూసుకోకండి, కరెక్ట్ గా లోడ్ అనేది తగ్గించేయండి. వాటర్ ప్రెషర్ ఉండాలి మెయిన్ గా, ప్లస్ పవర్ కనెక్షన్ అనేది కరెక్ట్ గా ఎక్స్టెన్షన్ బాక్స్, స్పైక్ అలాంటివి వాడకుండా పవర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. 320 వైర్ తోటి, ఎర్త్ వైర్ తోటి పవర్ ఉండాలి. ప్లస్ వాషింగ్ మిషన్ పెట్టే ప్లేస్ డైరెక్ట్ సన్లైట్ పడకుండా, ప్లస్ వర్షం పడకుండా ఉండడానికి కరెక్ట్ లెవెల్ చూసి కింద సర్ఫేస్ అంతా లెవెల్ గా గరుకులు ఉండేలాగా చూసుకొని పెట్టండి. లేదంటే కొంచెం స్టేజ్ లా గద్దెలా కట్టించేసుకొని దానిపైన పెట్టేసుకోండి, యూస్ చేసుకోండి. ప్లస్ వాషింగ్ మిషన్ లోడ్ 3/4 వేసుకోండి. ఎవ్రీ డే ఆఫ్టర్ ఎవ్రీ వాష్ మనకి ఇక్కడ గ్యాస్ కిట్ అనేది క్లీన్ చేసుకోవడం. ఫ్రంట్ లోడ్ లో అయితే, టాప్ లోడ్ లో అంటే లింట్ ఫిల్టర్ అని లోపలే సపరేట్ డ్రమ్ లో సైడ్ కు ఉంటుంది, అది తీసుకొని ఎవ్రీ వాష్ క్లీన్ చేసుకోవడము. అలాగే ఎవ్రీ 1 month ఒకసారి ఇన్లెట్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవడం, వెనకాల మెష్ వచ్చేసి ఎవ్రీ 1 month ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఎవ్రీ 40 washes ఒకసారి డ్రమ్ క్లీన్ చేసేసుకోండి. ప్లస్ మనకి 1 year ఒకసారి సర్వీస్ టెక్నీషియన్ ని పిలిచి మనకి మిషన్ ఏమైనా ఉన్నా కానీ వచ్చి టెక్నీషియన్ తో ఒకసారి చెక్ చేసి మామూలు జనరల్ చెకప్ చేయించుకుంటే మంచిది. మీకు అలాంటి ఏమైనా సౌండ్స్ వచ్చినా, ఎర్రర్ కోడ్స్ వస్తే మనకి అందుబాటులో పక్కనే ఏ బ్రాండ్ కి ఆ బ్రాండ్ పక్కన స్టిక్కర్స్ ఉంటాయి. ఎర్రర్ కోడ్స్ లోడ్ ఎక్కువ వేయడం కానీ, వాటర్ రాకపోవడం కానీ, పవర్ సప్లై కరెక్ట్ లేకున్నా అన్ని ఎర్రర్ కోడ్స్ చూపిస్తాయి, అందులో మీరు చూసుకోవచ్చు. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కంపెనీ సర్వీస్ టెక్నీషియన్ ని పిలుచుకొని మిషన్ చెక్ చేసుకొని కరెక్ట్ టైంలో మీరు సర్వీస్ చేయించుకుంటే మీకు లైఫ్ ఎక్కువగా వస్తుంది, మనకి మిషన్ బాగుంటది, మనం బాగుంటాం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, సీనియర్ టెక్నీషియన్ నాగరాజ్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి నిత్యం మనము ఉపయోగించే ఇలాంటి పరికరాల విషయంలో గనక అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే ఎంత ప్రమాదం జరుగుతుంది అనేది అమీర్పేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక మంచి ఉదాహరణ అనుకోవాలి. మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ని మీరు ఎలా వాడుతున్నారు, ఎంత ఓవర్లోడ్ వేస్తున్నారు, ఏమేమి ఐటమ్స్ అందులో వేయడం జరుగుతుంది, బట్టలే వేస్తున్నారా ఇంకేమన్నా వేస్తున్నారో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి చెక్ చేసుకోండి, జాగ్రత్తగా మీ ఇంట్లో ఉన్నటువంటి వాషింగ్ మెషిన్ ని వాడండి. ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి ఏంటి అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో ఎక్కడ పాజ్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. ఓకే.